ఎంత వైభవంగా ఎంత ఘనంగా ఉంటుండేదో ఒక్కసారి ఊహించండి. ఊహించుకోవడం ఎందుకు, ఇప్పుడు మీ అందరినీ ఒక టైం మెషిన్ లో పెట్టి ఆయన కాలానికి తీసుకెళ్లి భువన విజయాన్ని చూపించడానికి మీ ముందుకు వస్తున్నారు అభినవ్ జక్కంశెట్టి, ఆదిత్య కొప్పెల్ల, అర్జున్ మహంకాళి, నేహా కేబి, ప్రణవ్ సామినేని, సిద్ధార్థ్ వాసేపల్లి, శ్రియా మహంకాళి, తేజస్విని జ్వాల, ఉదయ్ కట్రావులపల్లి, విజయ్ అరిసినపల్లి. చెక్ చెక్ రాజాధిరాజ మహారాజా శ్రీ 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 కృష్ణదేవరాయలు వారు ఏం చేస్తున్నారు? శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియః ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. సభకు మా నమస్కారములు. జై భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ఎవరిది? ఎవరో న్యాయం కోచినారు బాబు. ప్రవేశపెట్టు చిన్నం బాబు. నమస్కారం ప్రభు. నమస్కారం ప్రభు. నమస్కారం ప్రభు. ఏమిటి మీ విజ్ఞాపన? వారి మరణ శాసనం ప్రకారం మా ముగ్గురికి స్థిరాస్తి పంచుకోగా కానీ చరాస్తి పంచలేకపోతున్నారు ప్రభు. కారణం? మా తండ్రి గారి 17లో సగపా నాకు 3/2 వానికి, అందులో 3/2 వానికి పంచాలి. ఈ పంపకం చేయలేక వాటిని తమ గజశాలకు తోలేశారు ప్రభు. మాకు న్యాయం చేయండి ప్రభు. మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరిగినవ్వము. ఈ సమస్య గురించి ధర్మాధికారుల అభిప్రాయం? ఇది చాలా క్లిష్టమైన సమస్య ప్రభు. ఎంత బాధించి చూసినా జంతు హింస చేయకుండా పంచటం సాధ్యం కావడం లేదు ప్రభు. మరణించిన వాడు మతిలేడు వాడు కాదు ప్రభు. అతి ప్రతిభావంతుడే ప్రభు భక్తి పురాణుడు. అతను తెలివిగా ఈ మరణ శాసనాన్ని రాయడానికి కారణం తమ మీద భక్తితో తమకు చెందాలనే. అందువల్ల అతను కోరికను మన్నించి ఆ గజాలను తమ గజశాలకు తలపిష్టమే న్యాయం ప్రభు. కాదు, పరమ అన్యాయం. సత్యదయ ధర్మాలకు ఆహ్వానమయ్యే ప్రభువులకు వర్ణించిన వారి శాసనం ప్రకారం పంచలేక ఈ సభకు అగౌరవం మూడు కట్టరాదు ప్రభు. ఈ మహాసభ నిర్ణయాన్ని అన్యాయాన్ని ఆక్షేపించేదెవరు? నేను. ఈ నేరానికి పరిహారం తెలుసునా? తెలుసు. ఎవరో పిచ్చివాడు ప్రభు. కాన మహాప్రభు తమ ఆస్తి చెప్పి విజయనగర పాడుమేనా? కాన మహాప్రభు తమ అనుగ్రహం ఉంటే ఆ కాను నియోగి బిడ్డను ఎందుకు నియోగించినా ఉపయోగపడతాను. ఈ సమస్యను పరిష్కరించగలవా? ప్రభువుల సెలవైతే 17 ఏనుగు బొమ్మలను తెప్పించగలరు. ఎవరయ్యా నువ్వు? మాది తెనాలి గార్లపాటి రామనాథి కుమారుడు రామకృష్ణుడు. శ్రీవారి ఏనుగు కలిపితే మీకేమ
ఏమైనా అభ్యంతరమా? లేదు, కలపడానికి వీల్లేదు. పంచవలసింది 17 ఏనుగులే. పంచబడే కూడా 17 ఏనుగులే స్వామి. ఇప్పుడు కలిసి ఏనుగులన్నీ 17 కాదు 18. అవునవును, 18. సగపాలు 9. రెండో వానికి 3వ వంతు 6. అందులో 3వ వానికి 3వ వంతు 2. ఇక మిగిలింది శ్రీవారి. ఇది వారి పాలు. శభాష్ రామకృష్ణ, శభాష్. మీ వల్ల మా భూమి విజయం గౌరవం దక్కింది. మీరు సదా మా సభలో పిలుపుండాలి అని మా రాజుగారి కోరిక. తండ్రిని మహాప్రభు, నేటికి నా తపస్సు ఫలించింది. నరసింహకృష్ణరాయల ధరమందకు కీర్తి వెరయు కరివే గిరివే కరిగరివే గిరిగిరివే కరివే గిరివే తురంగ గమనీయం. అద్భుతం, నీవు కవిని కూడా చేస్తుంది. చిన్నవాడినైనా చక్కటి కవిత్వం చెప్పవయ్యా. ఇది మీరు స్వీకరించండి. నేను శ్రీకృష్ణదేవర పాత్ర వేశాను. నా పేరు సిద్ధార్థ్ బాలసుబ్రహ్మణ్య. నేను మహామంత్రి తిమ్మరుష్ పాత్ర వేశాను. నా పేరు ఆదిత్య కుంభాల. నేను సభా పండితుని పాత్ర వేశాను. నా పేరు అర్జున్ మాంకాళి. నేను తెనాలి రామకృష్ణ పాత్ర వేశాను. నా పేరు ప్రణాబ్ సామునేని. నేను 2వ అన్నయ్య పాత్ర వేశాను. నా పేరు అభినవ్ యకంశెట్టి. నేను పెద్ద అన్నయ్య పాత్ర వేశాను. నా పేరు పండు. నా పేరు ఉదయ్ నేను బట్టి పాత్ర వేశాను. నా పేరు తేజస్వి. నా పేరు నేహ వెంకటేష్. నా పేరు శ్రీయామాంకాళి. ఎంత బాగా చేశారండి. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ అండి ప్లీజ్. ఎంత చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ అమేజింగ్ అమేజింగ్. పేరెంట్స్కి కూడా చాలా బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.